జిల్లా పిట్లవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనంతరం కళాశాల 48వ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మరాజు, కళాశాల పాలక మండలి చైర్మన్ డాక్టర్ మంతన నరసరాజు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెక్టర్ శివరాం ప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శివప్రసాద్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని 28 కళాశాలల నుంచి 400 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారని తెలిపారు. కళాశాల పాలక మండలి వారి సహాయక సహకారంతో 400 మంది క్రీడాకారులను వసతి భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలను కాజీపాలెం డిగ్రీ కళాశాలలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కళాశాల పాలక మండలి వైస్ ప్రెసిడెంట్ మంత్రి నాగరాజు మాట్లాడుతూ కళాశాలలో క్రీడా అభివృద్ధి కోసం మాజీ ప్రిన్సిపల్ మరియు మాజీ వ్యాయామ అధ్యాపకులు డాక్టర్ మంత్రి కృష్ణంరాజు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ మంతన కృష్ణంరాజుకి దక్కుతుందన్నారు. అదేవిధంగా కళాశాలలో క్రీడా మైదానం మరియు క్రీడలకు అత్యంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ పోటీలను బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు శాంతి ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం క్రీడా మరియు జాతీయ జెండాలను ఆవిష్కరించి క్రీడా పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ రావడానికి కృషి చేసి ఇక్కడ రావడానికి మీరందరూ చాలా సంతోషం. I want to thank each and every one of you for choosing athletics, participating and coming over here is a great pleasure. అలాగే ఇక్కడ కాలేజీ తరపున మీరు చూశారు. ఈ సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్టుగా మేనేజ్మెంట్ ఒక ఎత్తు అయితే ఇంత బాగా క్రీడలు అభివృద్ధి చేయడానికి మూల కారణమైన రిటైర్డ్ ప్రిన్సిపల్ మనం పిడి కృష్ణరాజు గారుగా పిలుచుకునే ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని, మీ అందరూ కరతాళ ధ్వనులతో ఆయన్ని అప్రిషియేట్ చేయాలని కోరుకుంటాను. నాకు కూడా చిన్నప్పుడు కరెక్ట్గా 50 ఏళ్ల క్రితం 75లో ఇక్కడ దగ్గరలో ఉన్న బుద్దాం గ్రామంలో ఇంకొక వ్యక్తి అనుకోకుండా రన్నింగ్ రేస్లో మా చిన్న గ్రామంలో బుద్దాం గ్రామంలో ఫస్ట్ రావడం జరిగింది 75లో. దానికి మూల కారణం మంత్రి వెంకట శివరామరాజు గారు. ఆయన దీనికి యాక్చువల్గా ఒక స్ఫూర్తి దాత. మనం మాట్లాడుకోవాలంటే స్పోర్ట్స్ని ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన మరో వ్యక్తి శివరామరాజు గారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు చెప్దాం. ఈ సందర్భంలో నేను బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివాను. అక్కడే మాతో పాటు చదివిన యూజీసీ శ్రీనివాస్ గారు సమ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉండటానికి కారణం ఆయన యూజీసీలో పనిచేస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మంచి స్పోర్ట్స్ గ్రాంట్స్ యూజీసీ ద్వారా ఇచ్చినందుకు ఆయనకు కూడా కృతజ్ఞత ఈ సందర్భంలో చెప్పాలనుకున్నాను. మరి ఇంకా జస్ట్ ఒక 2 minutes చెప్పాలంటే ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా మరి ఈ రోజుకి ఇది 3rd టైం మన నాగార్జున యూనివర్సిటీ వారు గుర్తించి 3rd టైం ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఇవ్వటానికి కారణం మరి యూనివర్సిటీ లెవెల్ స్పోర్ట్స్లో మరి ప్రతిసారి ఈ కాలేజీ నుంచి నాట్ ఓన్లీ రిప్రజెంటేషన్, లాట్ ఆఫ్ విన్స్ మనకి నాగార్జున యూనివర్సిటీ స్థాయిలో ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా చేసుకుంటూ వచ్చిన ఘనత ఈ కాలేజీది. మరి రెక్టార్ గారు కూడా ఈ సందర్భంలో శివరాం ప్రసాద్ గారికి మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇలాగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ ప్రెజెన్స్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిలేటెడ్ టు స్పోర్ట్స్ ప్రాబబ్లీ మీరు ఎన్నాళ్ళ నుంచో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండుంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ స్పోర్ట్. మనం ఏదో ఒక క్రీడ ఆడాము, అథ్లెటిక్లో పార్టిసిపేట్ చేసామని అన్నది కాదు.
one more thing I want to mention to you. Sportsman is above everybody else from my side, right? You are all great. You have chosen sportiveness మీలో వస్తుంది, ఇంట్లో కొంత లీడర్షిప్ వస్తుంది, పార్టిసిపేషన్ ఈజ్ గ్రేట్. ఆల్రెడీ అట్ యూనివర్సిటీ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు అందరూ స్కూలు కాలేజీల్లో చదువుతూ ఇంత పైదాకా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరికొకసారి మీ అందరికీ అభినందనలు. విష్ యూ గుడ్ లక్ in our participation and winning. Thank you very much.